సమస్య ఏమవుతుందంటే చాలామంది యూత్ ఈ మధ్య నాట్ యూ పీపుల్, నేను బాధతో కొంత అప్పుడప్పుడు నేను గమనిస్తున్నది, గంజాయికి డ్రగ్స్కు అడిక్ట్ అవుతూ ఉన్నారు, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతూ ఉన్నారు, మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. కొన్ని దేశాలు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, సమ్ ఆఫ్ ద ఫ్రాన్స్, కొన్ని దేశాలు 15 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వద్దు అని చట్టాలు చేస్తూ ఉన్నాయి, అప్ టు 15 years. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే అప్పుడే పుట్టిన పాపకు కూడా ఉగ్గన్నమా ఏమంటాం కదా, మొదలు పెట్టే ముద్దలు పెడతాం కదా 8 నెలలకు 7 నెలల పిల్లలకు, వాళ్ళకు అన్నం పెట్టాలంటే కూడా మొబైల్ చేతికిచ్చి నోట్లో అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. అవునా? అన్నం పెట్టాలంటే ఇంతకుముందేమో చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడి చిన్నప్పుడు ఎప్పుడో మేము విన్నాం, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మొబైల్ చేతిలో పెట్టాలి, బుక్క నోట్లో గుక్కాలి, ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే మైండ్ డెవలప్ అవుతలేదు పిల్లలది. నిజానికి పుట్టిన మొదటి 15 నెలల్లో పిల్లలు వాళ్ళు ఆలోచించగలిగితే వాళ్ళ మైండ్ బాగా డెవలప్ అవుతుంది. నిజానికి పిల్లలకు సంగీతము, మ్యూజిక్, కడుపులో తల్లి ఉన్నప్పుడు కూడా తల్లులు సంగీతం వింటుంటారు, లేదా తల్లులు గట్టిగా చదువుతూ ఉంటారు. సో దట్ ఆ బేబీ కూడా అలా అలవాటు చేసుకుంటుంది, వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది అని ఆలోచించే రోజులు పాత రోజులు. కానీ ఇప్పుడేమైపోయింది, మొబైల్ ఇచ్చేసేయి, నోట్లో బుక్క పెట్టేసేయి. అంటే వాడు ఏడవద్దు, అల్లరి చేయొద్దంటే ఫోన్ పడేసి తల్లి తన పని తను చేసుకుంటుంది. దీనివల్ల చాలా ప్రమాదం జరిగిపోతా ఉంది. అందుకే ఇప్పుడు కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు లైక్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మెనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ బ్యానింగ్ ద మొబైల్స్. 15 ఏళ్ల వరకు పిల్లలకు మొబైల్ కొనియొద్దు, మొబైల్ వాడితే నేరము అనేటువంటి చట్టాలు ఇవాళ ప్రపంచ దేశాలు చేస్తూ ఉన్నాయి. మరి మీలాంటి యూత్, దయచేసి నేను మీతో కోరేది, మీరందరిలో మొబైల్ ఉండుంటుంది నాకు తెలిసి. ఎంతమందికి మొబైల్ ఫోన్ ఉంది ఇక్కడ చేయొద్దండి ఒక్కసారి, నిజంగా ఎత్తండి, దాచుకోవద్దు. ఆల్మోస్ట్ ఆల్ రైట్. మొబైల్ అనేది మనకు మనము దానికి వ్యసనంగా మారొద్దు. మొబైల్ను మనం వ్యసనంగా మార్చుకొని మొబైల్ను హౌ బెస్ట్ యూ యూటిలైజ్ అనేది మీరు ఆలోచించండి. అంతే తప్ప దానికి మనం అడిక్ట్ అయిపోతే జీవితం పోతుంది. కైండ్లీ ఇప్పుడు ఒక్కటే సింపుల్, మీరు 17 ఏళ్ళు కష్టపడి చదివారు కదా, ఇంకొక సంవత్సరం కష్టపడి చదవలేరా? ఒక్క సంవత్సరం కష్టపడితే మీ జీవితమే మారిపోతుంది. ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే జీవితం అంతా సుఖపడతారు. కానీ ఈ ఒక్క సంవత్సరం చాటింగ్ పేరు మీద, ఫ్రెండ్స్తో డిస్కషన్ పేరు మీద మీరు ఎంజాయ్ చేస్తే జీవితం అంతా కష్టపడతారు. సంవత్సరం కష్టపడి జీవితం అంతా సుఖపడదామా, ఈ సంవత్సరం ఎంజాయ్ చేసి జీవితం అంతా కష్టపడదామా అన్నది మీ చేతుల్లో ఉంది. నౌ యూ హ్యావ్ టు డిసైడ్. నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరికైనా సాధించిందంటూ ఏమీ ఉండదు, పట్టుదల కావాలి, డెడికేషన్ కావాలి. మన మనసు ఎట్లుంటుందంటే దాన్ని ఎట్లా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అవుతుంది. నేను పేదవాడిని, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు, నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, నాకెక్కడ అవకాశం ఉంటుంది, నేను ఎక్కడ తట్టుకుంటాను అని నీకు నువ్వే మనసును తగ్గించుకుంటే తగ్గిపోద్ది. నో నథింగ్ డూయింగ్, నేను కొట్టి తీరుతా జాబ్ అనుకుంటే తప్పకుండా జాబ్ కొడతారు మీరు. నేను సిద్దిపేటలో ఈ మధ్య నా మనసుకు బాగా నచ్చింది, నిజంగా పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలిగే ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్కడిదో చెప్పట్లేదు. మన సిద్దిపేటే, మన టౌన్ అనుకొని నర్సాపూర్ అనే ఒక గ్రామం, అంటే పార్ట్ ఆఫ్ టౌన్ ఓన్లీ. దసరా పండుగకి అందరం ఆడికి పోతాం, జంబికి పోతాం. వెళ్తామా? నర్సాపూర్ హనుమాన్ల టెంపుల్కి వెళ్తాం. ఆ ఊర్లో ఒక ఆయన రామచంద్రం అని ఒక టైలర్ ఉంటాడు, దర్జీ రామచంద్రం. రామచంద్రంకు 4 బిడ్డలు, మమత, మాధురి, రోహిణి, రోషిణి, 4 బిడ్డలు ఆయనకు. సో 4 బిడ్డల్లో మొదటి బిడ్డ మమత MBBS డాక్టర్ సీట్ కొట్టింది. ఆ అమ్మాయిని చూసి వీళ్ళంతా ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, నర్సాపూర్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నారు. మమతాను చూసి మాధురి ఏం చేసింది, ఆమె కష్టపడి మమత కరీంనగర్లో ప్రతిమా కాలేజీలో సీట్ కొట్టింది. మాధురి కూడా కష్టపడి చదివింది, ఆ అమ్మాయి మళ్ళీ డాక్టర్ కొట్టింది. దెన్ థర్డ్ ఫోర్త్ ఆర్ ట్విన్స్. థర్డ్ ఫోర్త్ రోహిణి, రోషిణి ఆర్ ట్విన్స్. 2 అక్కల్ని చూసి ఈ 2 చెల్లెళ్ళు పట్టుబట్టి ఇంట్లోనే చదివిండ్రు. వాళ్ళకి ఉన్న ఇల్లు కూడా 2 రూములు, చిన్న ఇల్లు. కష్టపడి 2 రోహిణి, రోషిణి చదివి
ఇద్దరు ఎంబీబీఎస్ సీట్ కొట్టారు. అప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఇద్దరు ఆడపిల్లల ఫీజులే కట్టలేకపోతున్నా, నేను రోషిని ఫీజులు కట్టే పరిస్థితి లేదు, నా పిల్లలకు సీట్ వచ్చినా నేను చదివించే పరిస్థితుల్లో లేను అని చెప్పి ఆయన రామచంద్రం నా దగ్గరకు వస్తే దగ్గర తీసుకొని టిఫిన్ పెట్టి ఆ పిల్లల్ని నేను చదివించే ప్రయత్నం చేస్తున్నా, సహాయం అందించింది. ఇక్కడ నేను సహాయం చేసిన అనేది పాయింట్ కాదు. పేదరికం అనేది ర్యాంకులు కొట్టడానికి, సీట్లు కొట్టడానికి, ఉద్యోగం కొట్టడానికి అడ్డు కాదు. పట్టుదల ఒక్కటే ముఖ్యము. ఆ పెద్దమ్మాయి మమత మొన్న ఎంబీబీఎస్ అయిపోయి నీట్ ఎగ్జామ్ రాసింది, పీజీ రాస్తే మొన్న అమ్మాయికి ఎంఎన్ఆర్ కాలేజ్ నార్కట్పల్లిలో గైనకాలజీ డిపార్ట్మెంట్లో పీజీ సీట్ వచ్చింది అమ్మాయికి. అంటే ఎంత పట్టుదల. ఆ అమ్మాయి 13 లక్షల ఫీజు ఇయర్లీ, 3 సంవత్సరాలు 39 లక్షల ఫీజు. ఎక్కడి నుంచి కట్టాలి? అగైన్ వాళ్ళ తండ్రి వచ్చాడు, సార్ నేను ఫీజు కట్టలేను, మా అమ్మాయికి పీజీ సీట్ వచ్చింది అన్నారు. దెన్ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి నేను గ్యారంటీ ఇచ్చి ఆ అమ్మాయికి బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా మమతా కాలేజీలో చదువుతూ ఉంది. షీ స్టడీయింగ్ పీజీ. అంటే నిజంగా మీరు కష్టపడితే ఎన్నో మార్గాలు దొరుకుతాయి. నేనేమంటున్నా అంటే మీరు ఈ యాప్ని ఎంత సీరియస్ తీసుకుంటారు, మీరు ఎంత సీరియస్గా ఉంటే, ఇప్పుడు ఆ అమ్మాయిలకి ఏం మీకంటే వాళ్ళు డిఫరెంట్ కాదు కదా. చిన్న ఇంట్లో ఒకటే వంట రూము, ఒక్క రూమ్లోనే తల్లి తండ్రి 4 అక్కా చెల్లెలు పడుకుంటారు. అంత చిన్న ఇల్లు, చదువుకున్నది గవర్నమెంట్ స్కూలు. బట్ ఈరోజు 4 డాక్టర్లు, అందులో పీజీ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ పిల్లలు తెచ్చుకున్నప్పుడు మీరు తెచ్చుకోలేరా? మీలో ఆ టాలెంట్ లేదా? కావాల్సిందల్లా పట్టుదల, ఒక డెడికేషన్ కావాలి. ఆ డెడికేషన్తో మీరు చదవండి,